మాట్లాడిన చోటల్లా మహిళల ప్రస్తావన తెచ్చారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరించి ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఏ ఇంటి గడప దొక్కినా అది మేడైనా మిద్దైనా ఊరి గుడిసైనా వారు అభిమానంతో పెట్టిన ముద్ద ఆప్యాయంగా తిన్నారు. జనం గుండెల్లో గూడు కట్టుకోవడానికి ఇంతకన్నా ఏం కావాలి, ఏం చెయ్యాలి? అటు తన యాత్రపై ఎన్ని విమర్శలొచ్చినా వెనక్కి చూడకుండా మడమ తిప్పని నేతననే ఇమేజ్ అభిమానులకు పంపారు. జగన్ కి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కుమారుడు అవటమే జగన్ యొక్క గొప్పతనం. రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిలో చూసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి బ్రతికి వచ్చాడా అని భావించేటటువంటి ప్రజానీకం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఆదర్శాలతో ముందుకెళ్తున్న తీరు ఆయన పొలిటికల్ కెరీర్ కు మైలురాళ్లవుతాయని కొందరంటుంటే, పూర్తిస్థాయి నాయకుడిగా మారటానికి మరికొంత సమయం పడుతుందంటున్నారు ఇంకొందరు. ఆ రోజు పావురాల గుట్లో లక్షలాది మంది ముందు చెప్పాడు, నా తండ్రి మరణిస్తే ఇడుపులపాయ మరియు హైదరాబాద్ వచ్చి లక్షలాది మంది నన్ను ఓదార్చారు. నా కనీస ధర్మము శ్రీకాకుళం నుంచి చిత్తూరు, అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు ఏదైతుందో అన్ని కుటుంబాలు పరామర్శిస్తానని అనౌన్స్ చేశాడు. సోనియా గాంధీ గారు కూడా 5వ తారీఖు నాడే లెటర్ రాశాడు, మీరు పర్మిషన్ ఇవ్వండి, మిమ్మల్ని కలిసిన తర్వాత నేను యాత్ర మొదలు పెడతాను, ఆ కుటుంబాలు ఏదైతుందో సహాయ సహకారాలు చేస్తానని. కానీ ఏదైతుందో ఈ యాత్ర, దాని తర్వాతనే వరదలు, దాని తర్వాతనే మతకాలాలు, దాని తర్వాతనే తెలంగాణ అంశం. అప్పుడు రాజకీయ కోణంతో చూడలేదు. ఇప్పుడు ఎందుకు చూస్తున్నారు? ఎవరి వాదన ఎలా ఉన్నా ఓదార్పు యాత్ర మాత్రం ఫుల్ సక్సెస్ అన్నది కళ్ల ముందు కనిపిస్తోంది. ఇటు వ్యక్తిగతంగా అటు పొలిటికల్ గా బంపర్ హిట్ కొట్టింది. ఈ అభిమాన ప్రవాహం ఆయన భవిష్యత్ రాజకీయ జీవితానికి ఎంతవరకు ఉపయోగపడుతుందన్నది చూడాలి. జగన్ టూర్ కి ముగింపునకు సంబంధించి మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ శివనాగరాజు జగన్నాథపురం నుంచి అందిస్తారు. ఓవర్ టు శివనాగరాజు. స్వాతి, జగన్ ఓదార్పు యాత్ర మరికొద్దిసేపట్లో ముగినుంది. దాదాపుగా కాకినాడలో ఉన్నటువంటి నేతాజీ పార్క్ లో జరిగేటువంటి బహిరంగ సభలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఎమ్మెల్యేలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పాల్గొంటారని చెప్పేసి అంటున్నారు. ఇందులో పూర్తి స్థాయిలో మాత్రం పలు రకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సభ దాదాపుగా బల ప్రదర్శన కోసం చేశారనేటువంటిది మాత్రం ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నాయకులు ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకున్నారు. జగన్ ఓదార్పు యాత్ర దిగ్విజయంగా ముగిసింది అనేటువంటి మాత్రం వాళ్ళ మాటల్లో స్పష్టమవుతుంది. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ లో ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు మాత్రం పూర్తి స్థాయిలో జగన్ కి ఎవరైతే మద్దతు కల్పిస్తున్నారు, ఎవరు మద్దతు పలుకుతున్నారు, ఎంతో కలుస్తున్నారనేటువంటి విషయంపై ఇప్పటికే ఆరాధిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది మాత్రం పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఎవరు పూర్తి స్థాయిలో ఆయనకు సహకరిస్తున్నారనేటువంటి విషయంపై చర్చ సాగుతున్న నేపథ్యంలో మరికొంతమంది మాత్రం ఇది కేవలం జగన్ కోసం, వ్యక్తిగతం కోసం వచ్చామని చెప్పేసి అన్నారు. మరికొంతమంది మాత్రం డబ్బుల కోసం ఇక్కడి నుంచి తరలించారని చెప్పేసి అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులను అడిగి వాస్తవంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది డబ్బులు ఇచ్చి జనాలను తరలించారు, ఇది బల ప్రదర్శన అనేటువంటి వాదనలు వస్తున్నాయి. మీరేమంటారు? ఇది శుద్ధ తప్పండి. అది వాళ్ళంటే అది వాళ్ళ అమాయకత్వం అవుతుందని మేము అంటూ ఉన్నాం. ఎందువల్లంటే జగన్ గారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో వాళ్ళ కుమారుణ్ణి జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డిలో చూసుకుందామని ఈ యాత్రకి, ఆయన ఓదార్పు యాత్రకి మేమందరం బయలుదేరి వచ్చామే. కానీ ఎవరు రూపాయి సింగిల్ పైసా కూడా ఎవరు ఇవ్వలేదు. సొంత డబ్బులతోటి, సొంత ఖర్చులతోటి మేము 2 రోజుల నుంచి స్వచ్ఛందంగా ఇక్కడే ఉండి ఆయన యాత్ర మట్టి తిరుగుతా ఉన్నాం. కాబట్టి దీని మీద ఎవరన్నా అటువంటి అనుమానాలు ఉంటే దాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది వ్యక్తిగత ప్రయోజనాల కోసం వచ్చారు, సీఎం పదవిని ఆశించే సబ్ పెట్టారని చెప్పేసి అంటారు. అటువంటిది ఏమీ లేదండి. జగన్ జనం కోసం వచ్చాయండి. మన ఎందరో అభాగ్యులు ఓదార్పు యాత్ర కోసం ఓదార్చడానికి రాజన్న లేని లోటు ఎందరో అభాగ్యులు ఆయన కోసం చనిపోయినారు. కాబట్టి వారిని ఓదార్చుడికే వచ్చాడు. కానీ సీఎం పదవికో ఇంకేదో పదవికి ఆశించి జగన్ అన్న రాలేదు. ఏర్పాట్లు చేసేటువంటిలో ఎమ్మెల్యేలు అందరూ పెద్ద ఎత్తున తరలించారు. ఇదేదో ప్రత్యేక పార్టీ పెడుతున్నారు అంటున్నారు. అలాంటిది ఏం లేదండి. ఇది కేవలం ఒక జగన్ కల్పితం మాత్రమే అనుకుంటారు. ఎందరో కొంతమంది సీనియర్లు ఏదో తప్పుదావ పట్టించి జగన్ ని అదో పాలు చేయడానికి కోసమే కుట్ర జరుగుతుంది. కాబట్టి ఇలాంటిది ఏమి ఉండదు. ఇది అంతా స్వచ్ఛందంగా ఇక్కడ ఓదార్పు. జగన్ రాజశేఖర రెడ్డి చనిపోయిన
ఆ గుండెలు తట్టుకోలేక కోతకు చనిపోయిన వాళ్ళని ఓదార్చడానికి వచ్చిన 20 రోజుల నుంచి ఓదార్పు యాత్రకి అనూహ్యమైన స్పందన వస్తుంది. ఆ స్పందన చూసి ఓర్చుకోలేక కొంతమంది నాయకులు సీనియర్లు ఆ రకంగా తప్పుడు సమాచారం పంపించి జగన్ మీద బురద చల్లడానికి అనేక మంది కుట్ర పండుతున్నారు. కేవలం ఇది కుట్ర వల్లే ఉంది కానీ ఇంకోటి కాదని మేము ఈ సభాముఖంగా చెబుతున్నాము. ఇక్కడ 20 మంది 25 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు. వీళ్ళు ఎవరిని పిలిచింది కూడా కాదు. వాళ్ళ వాళ్ళు స్వచ్ఛందంగా ఎన్ని బెదిరింపులు వచ్చినా కొత్త పార్టీ పెడుతున్నారట కదా, అందుకని ఇంతమంది సమీకరణ చేశారు. మా జగనన్న సొంత పార్టీ పెట్టడమే కావాలి. మాకు అందరికీ బాగా ఇష్టం. ఇలా మా రాజశేఖర రెడ్డిని చచ్చిపోయడం ఎంతో బాధగా ఉంది. ఆయన జగనన్న సొంత పార్టీ పెడతాడని మేము అందరం కూడా ఆశిస్తున్నాం. సొంత పార్టీ పట్టేటప్పుడు అయితే తప్పనిసరిగా మా అందరూ యొక్క ఇది ఉంటుందని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికే కాకినాడలో జరిగేటువంటి సభ కోసం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి దాదాపుగా 22 మంది ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్సీలు ప్రాంతానికి చేరుతున్నారు. నేపథ్యంలో ఉదయం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే ఏం జరుగుతున్నారు, ఈ సమావేశంలో ఏం చర్చించారు అన్నటువంటిపై ఇప్పుడు పూర్తి స్థాయిలో మాత్రం చర్చనీయాంశంగా మారింది. అసలు కొత్త పార్టీ పెట్టినారంటే వాదనలు మాత్రం మరోవైపు పార్టీ నేతలు నాయకులు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఖండిస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఈ సభను ఏర్పాటు చేసిన నిర్వాహకులు మాత్రం ఇది కేవలం వ్యక్తిగతమైనటువంటి ప్రదర్శన అనేటువంటి వాదనలు మాత్రం కొట్టిపడేస్తున్నారు. ప్రజలు ఎవరికోరు వచ్చి వస్తున్నారని బల ప్రదర్శన కాదనేటువంటి మాత్రం చెబుతున్నారు. స్వాతి, ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.